జిల్లా ఇప్పటంలో వైరల్ జ్వరాలు విజృంభించాయి. కీళ్ల నొప్పులు, వాంతులతో ప్రజలు అవస్థపడుతున్నారు. ఇంటింటి సర్వేతో పాటు వాటర్ శాంపిల్ సేకరించామని తాడేపల్లి మున్సిపాలిటీ మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి అందిస్తారు. తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పటం గ్రామంలో గత కొద్ది రోజులుగా వైరల్ ఫీవర్ అవ్వచ్చు, లేకపోతే వేరే వైరల్ డిసీజ్ అవ్వచ్చు. కొంతమంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి కాళ్ళు నొప్పులు, జ్వరం రావడం, లేకపోతే సిమ్టమ్స్ అనేవి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉదయం నుంచి కూడా ఇంటింటి సర్వే అనేది మెడికల్ హెల్త్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ సిమ్టమ్స్కి సంబంధించి ఏమేమి ఐడెంటిఫై చేయడం జరిగింది, అక్కడ ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారని మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తాడేపల్లి నగరపాలక సంస్థకు సంబంధించి ఎంపీహెచ్ఈఓ అంటే మెడికల్ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర గారు ఉన్నారు అని అడుగుదాం. సార్ చెప్పండి, అక్కడ ఏంటి అసలు ఏం సింటమ్ గుర్తించడం జరిగింది, దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈరోజు మాకు ఇప్పటంలో ఇట్లా వైరల్ ఫీవర్స్ అవి ఉన్నాయని మెసేజ్ వచ్చిందండి. ఆ మెసేజ్ రాగానే మేమంతా కూడా మా టీం అంతా కూడా ఎంటీఎంసీ టీం అంతా కూడా గ్రామానికి వెళ్ళాము. ఆ గ్రామంలో మేము చేసిన ఎంక్వైరీ మా టెక్నికల్ అనాలిసిస్లో జరిగింది ఏంటంటే, ప్రజలు కొంతమంది ఒక 2-3 రోజుల నుంచి వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నట్టుగా మాకు న్యూస్ మా ఎంక్వైరీలో తేలింది. తదుపరి మేమేం చేసామంటే, గ్రామంలో ఉన్న 4 పక్కల నుంచి వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేసేసి సెంట్రల్ ల్యాబ్కి పంపించాం, గుంటూరు మెడికల్ కాలేజీకి. తర్వాత ఇక్కడ మనం అడల్ట్ మస్కిటోస్ని వెంటనే కంట్రోల్ చేయడానికి ఈరోజు ఈవినింగ్ వెంటనే మేము ఫాగింగ్కి చర్యలు చేపట్టేశాం. అంతేకాకుండా గ్రామంలో అసలు ఎంతమంది ఈ డిసీజ్తో బాధపడుతున్నారు, ఎంతమంది వైరల్ ఫీవర్స్తో బాధపడుతున్నారు కనుక్కోవడం కోసం పెదవడ్లపూడి పిఎస్సి నుంచి సిబ్బందిని, మెడికల్ ఆఫీసర్ని, వాళ్ళందరినీ మెడికల్ క్యాంప్ అక్కడ కండక్ట్ చేయమని చెప్పేసి హౌస్ టు హౌస్ సర్వే చేయమని. ఈ హౌస్ టు హౌస్ సర్వేలో మనకి ఎంతమంది ఈ ఫీవర్స్తో ఒళ్ళు నొప్పులతో బాధపడుతున్నారు అని తెలిసిపోతుంది. మాకు ఎక్కడా కూడా డయేరియా లక్షణాలు, జీఈ లక్షణాలు ఎక్కడా కనపడలా మా టీమ్స్ ఇవాళ పర్యవేక్షణలో. కాబట్టి ఇది వైరల్ ఫీవర్ కావచ్చని మేము అనుమానిస్తున్నాం. అప్పటికి కూడా బిఎస్ కలెక్ట్ చేశాం. తర్వాత ఆర్డిటి కిట్లు మలేరియా, డెంగ్యూ కోసం టెస్ట్ చేశాం. ఎక్కడ కూడా పాజిటివ్, ఒక్క కేసు కూడా పాజిటివ్ రాలేదు. అయినా సరే మన చర్యలు మనం చేపట్టాలని సెంట్రల్ ల్యాబ్కి వాటర్ శాంపుల్స్ కలెక్షన్ పంపించేశాం. తర్వాత ఫాగింగు, యాంటీ లార్వల్ ఇవన్నీ కూడా చేపడుతున్నాం. ఈ విధంగా మేము ఇలాంటి పరిస్థితి ఎప్పుడన్నా ఏదన్నా గ్రామంలో చూడటం జరిగిందా? ఇదే మొదటిసారా సార్? ఈ వైరల్ ఫీవర్స్ మటుకు ఇదే మొదటిసారి అండి. ఇప్పుడు ఇంతవరకు మేము ఎక్కడా కూడా మన ఎంటీఎంసీ పరిధిలో మనం ఐడెంటిఫై చేయలేదు. అంటే బ్లడ్ శాంపిల్స్ కూడా ఏమైనా కలెక్ట్ చేసే పరిస్థితి తీసుకున్నాం. ఒక 8 బ్లడ్ శాంపిల్స్ వచ్చాయి ఇవాళ ఫీవర్స్తో బాధపడుతుంటే. ఆ 8 తీసాం, అన్నీ నెగటివ్. ఇప్పుడున్న నూతన పద్ధతి ఎటువంటి టెస్టులు చేశారు సార్ వాళ్ళ 8 మందికి? డెంగ్యూ పాజిటివ్ కానీ ఆర్డిటి టెస్టులు చేసాం. వాళ్ళ 8 మందికి అందరికీ నెగిటివే వచ్చింది, ఎవరికి కూడా పాజిటివ్ రాలేదు. చికెన్ గున్యా ఒకవేళ గతంలో చికెన్ గున్యా కూడా ఇట్లాంటి సమస్య అనేది చెప్పడం జరిగింది, అట్లాంటిది ఏదన్నా ఉంది? ఇప్పుడున్న దాంట్లో అన్ని ఫీవర్స్ ఒకే లక్షణాలు ఉంటాయి కాబట్టి ఏదైనా మనం నిర్ధారణ చేయలేము. టెస్టుల ద్వారా నిర్ధారణ చేస్తాం. అక్కడ లోకల్ మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారు, వాళ్ళు ఆ చర్యలు చేపడుతున్నారు. ఎంతమంది టీము ఈరోజు సర్వేలో పాల్గొన్నారు సార్? మొత్తం 4 టీములుగా పాల్గొన్నారండి పెదవడ్లపూడి పిఎస్ నుంచి. ఆ 4 టీములు స్ప్రెడ్ అయిపోయి గ్రామంలో హౌస్ టు హౌస్ తిరుగుతున్నారు. రేపు కూడా ఇదే కంటిన్యూ అవుద్ది. అక్కడ సచివాలయంలో మెడికల్ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నారు. అంటే వాటర్కి సంబంధించి స్టోరేజ్ దగ్గర కానీ, లేకపోతే ఏదైనా లీకేజీలు కానీ ఇట్లాంటివి ఏమైనా గుర్తించడం జరిగిందా? వేస్ట్ వాటర్ అందులో కలవటం కానీ లేదండి, అట్లాంటి లీకేజీలు కూడా గుర్తించలేదు. ఎప్పటికప్పుడు మా వాళ్ళు క్లోరినేషన్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఇబ్బంది లేదు. అసలు వాటర్కి అయితే ఫస్ట్ మనకి డయేరియా కేసులు కనపడతాయి, అసలు అటువంటి ఒక కేసు కూడా కనపడలేదు. అంటే ఊర్లో ఒక్క ప్యూరిఫైర్ చేసేటటువంటి ఒకటి ఉంది, అక్కడే తాగుతాం అనే విధంగా చెప్తున్నారు. ఆ శాంపిల్స్ని కూడా ఏమైనా కలెక్ట్ చేయడం జరిగింది? అవి కూడా అందులో కూడా ఒక శాంపిల్ తీశారు. మొత్తం 4 పక్కల గ్రామంలో 4 పక్కల 4 వాల్యూలు ఎట్లా ఉన్నాయి సార్ ఊర్లో? ఇప్పుడు పంపించామండి ల్యాబ్కి, మనకు వస్తాయి రిజల్ట్ 2 రోజుల్లో వచ్చేస్తాయి. ఇంకోటి, ఇప్పుడు ఈ బాధితులు ఒకవేళ కనుక ఊర్లో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉంటే ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి, అది డీటెయిల్స్ దగ్గరలో ఉన్న మెడికల్ ఆఫీసరు పెదవడ్లపూడి గ్రామం పిఎస్సిలో కానీ, అక్కడున్న మన సచివాలయంలో మెడికల్ క్యాంప్ పెట్టాం, అక్కడికి వెళ్తే వెంటనే వాళ్ళు ఆ శాంపుల్స్ అవి కలెక్ట్ చేసేసి పంపించేస్తారు.
ఇది తాడేపల్లి పరిధికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్లు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో కొంత జాగ్రత్తలు పాటియాలి. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ కంట్రోల్లోనే ఉంది, ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు లేవు. కొంతమందికి లక్షణాలను కూడా గుర్తించాం, వాళ్ళ శాంపిల్స్ కూడా పంపించాం. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో మెడికల్ క్యాంపులు కూడా వారం రోజులు నిర్వహించడానికి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశామనే విధంగా చెప్తున్నారు. ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండి కాల్చి చల్లార్చిన నీళ్లు కానీ లేకపోతే దోమలకు సంబంధించిన సమస్య రాకుండా కొంత జాగ్రత్తలు తీసుకోవాలనే విధంగా కూడా మెడికల్ ఆఫీసర్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, తాడేపల్లి నగరపాలక సంస్థ నుంచి.